హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. ఈరోజు గాంధీ యుగం కోసం, భారతదేశ చరిత్రలో గాంధీ యుగం కోసం పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. భారత జాతీయ ఉద్యమ చరిత్రలో 1919 నుంచి 1947 వరకు గాంధీ శకంగా లేదా గాంధీ యుగంగా అభివర్ణిస్తారు. 1919 నుంచి 1947 వరకు గాంధేయ పోరాట విధానాలతో జాతీయోద్యమానికి నాయకత్వం వహించిన ఏకైక నాయకుడు ఎవరు అంటే మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. గాంధీ పూర్తి పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. అందుకే 1919 నుంచి 1947 వరకు గాంధీ శకం లేదా గాంధీ యుగం అంటారు. గాంధీజీ పదానికి అర్థం నిత్యావసర సరుకులు అమ్మేవాడు అని అర్థం వస్తుంది. గాంధీజీ ఏ సంవత్సరంలో ఇంగ్లాండ్కు వెళ్ళి బార్ ఎట్లా అభ్యసించాడు? ఆన్సర్ 1888. బారెట్లా అంటే న్యాయవాదిగా ఒక అధికార పరిధిలో ప్రాక్టీస్ చేయడానికి అవసరమైన అన్ని అర్హతలు పొంది బార్ పరీక్షలకు ఉత్తీర్ణత సాధించాడని అర్థం. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 1869 అక్టోబర్ 2న జన్మించాడు. గాంధీజీ గుజరాత్లో కతియావార్ స్వదేశీ సంస్థానంలో గల పోర్బందర్లో పుత్లీబాయి మరియు కరమ్చంద్ గాంధీలకు అక్టోబర్ 2, 1869న జన్మించాడు. 1883లో 13 సంవత్సరాల వయసులోనే కస్తూరిబా గాంధీతో వివాహం అయింది. 1888లో ఇంగ్లాండ్ వెళ్ళి లండన్లో న్యాయమూర్తి అభ్యసించి పట్టా పొందిన తర్వాత 1891లో భారతదేశానికి తిరిగి వచ్చి బొంబాయిలో న్యాయవాద వృత్తిని చేపట్టాడు. నెక్స్ట్, భారతదేశంలో ఉప్పు సత్యాగ్రహం మొదలు పెట్టడానికి ప్రధాన ప్రభావితమైన గ్రంథం ఆన్సర్ సివిల్ డిసోబీడియన్స్. గాంధీజీ దక్షిణాఫ్రికాలోనే ట్రాన్స్వాల్ రాష్ట్రంలో ఉన్నప్పుడు హెన్రీ డేవిడ్ థోరో యొక్క సివిల్ డిసోబీడియన్స్ అనే రచనకు ప్రభావితుడై భారతదేశంలో ఈ పేరు మీదుగానే ఉప్పు సత్యాగ్రహం మొదలుపెట్టాడు. గాంధీజీని అధికంగా ప్రభావితం చేసే గ్రంథాలు ఏవి అంటే లియో టాల్స్టాయ్ రాసిన వార్ అండ్ పీస్ మరియు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. నెక్స్ట్, కైజర్ ఏ హింద్ ఏ యుద్ధం సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం గాంధీకి అవార్డు ఇచ్చారు? ఆన్సర్ సి, బోయర్ యుద్ధం. 1915లో బోయర్ యుద్ధం సమయంలో సౌత్ ఆఫ్రికాలో బ్రిటిష్ ప్రభుత్వానికి యుద్ధ కృషిలో మరియు సైనిక దళాల్లో ప్రజలు చేరడంలో పూర్తి సహాయం అందించినందుకు బ్రిటిష్ వారు గాంధీజీకి కైజర్ ఏ హింద్ అవార్డు అనేది బహుకరించారు. జాతిపిత అని సుభాష్ చంద్రబోస్ మహాత్మా గాంధీని పిలిచాడు. అలాగే మహాత్మా అని రవీంద్రనాథ్ ఠాగూర్ గాంధీజీని మహాత్మా అని పిలిచారు. బాపూజీ అని జవహర్ లాల్ నెహ్రూ గాంధీజీని పిలిచారు. టైమ్ మ్యాగజైన్ మహాత్మా గాంధీని పర్సన్ ఆఫ్ ద ఇయర్ సెయింట్ గాంధీ అని ఏ సంవత్సరంలో ప్రచురించింది? ఆన్సర్ ఏ, 1930. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీజీ సౌత్ ఆఫ్రికాలో 1903వ సంవత్సరంలో ప్రారంభించిన ఇంగ్లీష్ పత్రిక పేరు? ఆన్సర్ డి, ఇండియన్ ఒపీనియన్. అలాగే గాంధీజీ యంగ్ ఇండియా అనే ఇంగ్లీష్ పత్రిక, హరిజన్ అనే గుజరాతీ పత్రిక, నవజీవన్ అనే గుజరాతీ మాసపత్రిక హిందీ మరియు ఇంగ్లీష్ భాషలో ప్రచురించారు. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీజీ గుజరాతీ భాషలో రాసుకున్న తన ఆటోబయోగ్రఫీను ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ను ఇంగ్లీష్ భాషలో అనువదించినది ఎవరు? ఇంగ్లీష్ భాషలో అనువదించింది మహదేవ్ దేశాయ్. తన 13వ ఏట జరిగిన బాల్య వివాహం గురించి ఈ పుస్తకంలో వివరించాడు. దీనిని గాంధీజీ గుజరాతీ భాషలో రాయగా మహదేవ్ దేశాయ్ ఇంగ్లీష్లోకి అనువదించాడు. గాంధీజీ రాసిన పుస్తకాలు సత్యాగ్రహ ఈ పుస్తకాన్ని దక్షిణాఫ్రికాలో రాశాడు. అలాగే ఇండియన్ స్ట్రగుల్, వెరీ ఇంపార్టెంట్, ఇండియన్ స్ట్రగుల్ అనే పుస్తకాన్ని కూడా గాంధీజీ రాశారు. హింద్ స్వరాజ్ అనే పుస్తకాన్ని 1909లో రాశారు. కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్ రూల్ అనే పుస్తకాన్ని కూడా రాశారు. అలాగే ది ఎరవాడ మందిర్ అనే పుస్తకాన్ని కూడా గాంధీజీ రాశారు. నెక్స్ట్, గాంధీజీ దక్షిణాఫ్రికాలో స్థాపించిన సంస్థ పేరు? గాంధీజీ దక్షిణాఫ్రికాలో 2 సంస్థలను స్థాపించాడు. ఒకటి ఫీనిక్స్ మరియు టాల్స్టాయ్. దక్షిణాఫ్రికాలో ఫీనిక్స్ మరియు టాల్స్టాయ్ అనే సత్యాగ్రహ శిక్షణ కేంద్రాలు అనేవి స్థాపించాడు.
మహారాష్ట్రలో వార్ధా అనే ఆశ్రమాన్ని స్థాపించాడు. అలాగే సబర్మతి గుజరాత్లో 1915లో సత్యాగ్రహ ఆశ్రమం స్థాపించాడు. ఆల్ ఇండియా యాంటీ అన్టచబిలిటీ లీగ్ను 1932లో స్థాపించాడు. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీకి ఏ దేశం కైజర్ ఈ హింద్ బిరుదును బహూకరించింది? ఆన్సర్ సి, దక్షిణాఫ్రికా. జూలు జాతి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య జరిగిన యుద్ధంలో ఈ యుద్ధాన్ని బోయర్ల తిరుగుబాటు అంటారు. జూలు జాతి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య జరిగిన యుద్ధంలో గాయపడిన వారికి గాంధీజీ అంబులెన్స్ సేవ చేసినందుకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం కైజర్ హీ హింద్ బిరుదును బహూకరించింది. నెక్స్ట్, గాంధీజీ స్మట్స్ ఒడంబడిక ఏ సంవత్సరంలో జరిగింది? గాంధీజీ స్మట్స్ ఒడంబడిక 1914వ సంవత్సరంలో జరిగింది. 1914 జూన్ 30న జరిగింది. న్యూ కాజిల్ గని కార్మికులు దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి 3 పౌండ్ల ప్రత్యేక పన్నును చెల్లించవలసి వచ్చింది. ఈ పన్నుకు వ్యతిరేకిస్తూ గాంధీజీ ఉద్యమించాడు. దక్షిణాఫ్రికాలో ఒప్పంద కార్మిక వ్యవస్థ రద్దు చేయడంతో కూడా కీలక పాత్ర పోషించాడు. ప్రభుత్వం చేపట్టిన అణచివేత చర్యలు విఫలం కావడంతో దక్షిణాఫ్రికా అధికారి జనరల్ క్రిస్టియన్ స్మట్స్ గాంధీజీతో కేప్ టౌన్లో ఒక ఒడంబడిక కుదుర్చుకున్నాడు. దీనినే గాంధీజీ స్మట్స్ ఒడంబడిక అంటారు. నెక్స్ట్, గాంధీజీ దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహ విజయాలను ప్రశంసించినది ఎవరు? ఆన్సర్ బి, గోపాలకృష్ణ గోఖలే. సత్యాగ్రహం అనే పదాన్ని మొదటిసారిగా గాంధీజీకి సూచించింది ఎవరు అంటే గాంధీజీ మొదటి శిష్యుడైన మదన్ లాల్ గాంధీ. నెక్స్ట్, గాంధీజీ మార్పులో దక్షిణాఫ్రికా కీలక పాత్ర పోషించిందని ది మేకింగ్ ఆఫ్ మహాత్మా పుస్తకాన్ని రాసిన చరిత్రకారుడు ఎవరు? ఆన్సర్ బి, చంద్రన్ దేవనేసన్. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీజీ యొక్క తాత్విక గురువు ఎవరు? గాంధీజీ యొక్క తాత్విక గురువు ఎవరు అంటే టాల్స్టాయ్. గాంధీజీ యొక్క రాజకీయ గురువు ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే. అలాగే గాంధీజీని తన రాజకీయ గురువుగా చెప్పుకున్న వ్యక్తి ఎవరు అంటే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్. అలాగే గాంధీజీని అర్ధనగ్న పకీరుగా విమర్శించినది ఎవరు అంటే విన్స్టన్ చర్చిల్. గాంధీజీ తన జీవితంలో ప్రతి దశలోనూ పాటించిన సిద్ధాంతం ఏది అంటే సత్యం మరియు అహింస. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీజీ సరోజినీ నాయుడుకి ఇచ్చిన బిరుదు? గాంధీజీ సరోజినీ నాయుడుకి ఇచ్చిన బిరుదు నైటాంగిల్ ఆఫ్ ఇండియా. అలాగే గాంధీజీ సిఎఫ్ ఆండ్రూస్కి ఇచ్చిన బిరుదు ఏది అంటే దీనబంధు. నెక్స్ట్, గాంధీజీ అధ్యక్షత వహించిన ఒకే ఒక సమావేశం బెల్గాం సమావేశం 1924 సంవత్సరంలో. ఇది ఎక్కడ జరిగింది? బెల్గాం సమావేశం 1924లో కర్ణాటకలో జరిగింది. బెల్గాం సమావేశం 1924లో కర్ణాటకలో జరిగింది. భారత్కు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఐఎన్సి అవసరం లేదని సూచించాడు. గాంధీజీ ప్రథమంగా హాజరైన ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం కలకత్తా సమావేశం 1901లో జరిగింది. గాంధీజీ సభ్యునిగా చేరదలుచుకున్న సంస్థ ఏది అంటే సర్వెంట్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. అలాగే గాంధీజీ భారత ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సేవాదళం పేరు ఏది అంటే శాంతి సైన్యం. అలాగే సర్వోదయ అనే భావనను మొదటిగా ప్రతిపాదించినది ఎవరు అంటే గాంధీజీ. నెక్స్ట్ క్వశ్చన్, యుఎన్ జనరల్ అసెంబ్లీ ఏ సంవత్సరంలో గాంధీ యొక్క జన్మదినం అయిన అక్టోబర్ 2ను ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్ అంతర్జాతీయ అహింస దినోత్సవంగా ప్రకటించింది? యునైటెడ్ నేషన్స్ అనేది 2007వ సంవత్సరంలో అక్టోబర్ 2ను ఇంటర్నేషనల్ డే ఆఫ్ నాన్ వైలెన్స్గా ప్రకటించింది. నెక్స్ట్, గాంధీజీ 22 సంవత్సరాలు దక్షిణాఫ్రికాలో ఉండి తిరిగి స్వదేశానికి వచ్చిన రోజున భారత ప్రభుత్వం ఏ రోజుగా జరుపుకుంటుంది? ఆన్సర్ ఏ, ప్రవాస భారతీయ దివస్గా జరుపుకుంటుంది. దక్షిణాఫ్రికాలో 1893 నుండి 1915 వరకు దాదాపు 22 సంవత్సరాలు అనేక ఉద్యమాలు సత్యాగ్రహాలు నిర్వహించిన గాంధీజీ 45 సంవత్సరాల వయసులో 1915 జనవరి 9న స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఈ రోజునే జనవరి 9న భారత ప్రభుత్వం ప్రవాసీ భారతీయ దివస్గా జరుపుకుంటున్నాం. అంటే ఎప్పటి నుంచి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అంటే 2003 నుంచి.
అలాగే అహ్మదాబాద్లోని సబర్మతి వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని 1916 నుండి 1936 వరకు అక్కడే నివసించాడు. ఆ తర్వాత మహారాష్ట్రలోని వార్ధా సమీపంలో సేవాగ్రామ్ అనే నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నెక్స్ట్ కైరా లేదా ఖేడా సత్యాగ్రహం గాంధీజీ ఎక్కడ ప్రారంభించాడు? ఆన్సర్ బి గుజరాత్. గుజరాత్లోని ఖేడా జిల్లా 1918వ సంవత్సరంలో మార్చి 22 నుంచి జూన్ 6 వరకు కొనసాగింది. ఈ కాలంలో తీవ్రమైన కరువు కారణంగా పంట దిగుబడి 25% కంటే తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో బ్రిటిష్ వారు దానిని పాటించకుండా రైతులకు హింసించి రెవెన్యూ వసూలు చేసేవారు. దీనిని నిరసిస్తూ మోహన్ లాల్ పాండ్యా అనే వ్యక్తి మొదటగా ఉద్యమాన్ని చేపట్టాడు. కానీ ఆ తర్వాత వల్లభాయ్ పటేల్, ఇందూలాల్ యాజ్డిక్ సహాయంతో గాంధీజీ ఈ ఉద్యమం అనేది ఉధృతం చేశాడు. గాంధీజీ తానే అధ్యక్షుడిగా గుజరాత్ సభ అనే సంస్థను ఏర్పాటు చేసి ఈ ఉద్యమాన్ని కొనసాగించాడు. ఫలితంగా ఖేడాలో రెవెన్యూ వసూలు మినహాయింపు ఇచ్చారు. గాంధీజీ 1916 నుండి 1918 వరకు 3 సత్యాగ్రహాలు నిర్వహించడం జరిగింది. అవి ఒకటి చంపారన్ సత్యాగ్రహం. ఇది భారత్లో మొదటి సత్యాగ్రహ ఉద్యమం. ఇది ఎప్పుడు జరిగింది అంటే 1917 ఏప్రిల్లో జరిగింది. 2 కేరా లేదా కైరా సత్యాగ్రహం. ఇది 1918వ సంవత్సరంలో. 3 అహ్మదాబాద్ సత్యాగ్రహం. దీనిని 1918వ సంవత్సరంలో. ఈ 3 ఉద్యమాలు అనేవి గాంధీజీ నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ భారత మొదటి సత్యాగ్రహ ఉద్యమం చంపారన్ ఉద్యమంలో గాంధీజీ ఏ రైతుల సమస్యలు తీర్చడానికి ఉద్యమం చేపట్టాడు? ఆన్సర్ సి నీలి మందు పండించే రైతుల సమస్యలు తీర్చడానికి. తీన్ కతియా పద్ధతి అంటే ప్రతి రైతు తాను సాగు చేస్తున్న భూమిలో 3/20 అంటే 20 వంతుల్లో 3 వంతులు భూమి బలవంతంగా నీలి మందు సాగు కోసం కేటాయించేవారు. ఈ సాగు చేసే రైతులు స్థానిక జమీందారులకు షరాబేసి, వెరీ ఇంపార్టెంట్, సరాబేసి అనగా శిస్తు పెంచడం మరియు తవాన్ అనగా ఏక మొత్తంలో నష్టపరిహారం చెల్లించడం. ఈ రెండు శిస్తులను బ్రిటిష్ వారికి చెల్లించడం జరిగేది. రాజీవ్ కుమార్ శుక్లా అనే వ్యక్తి ఆహ్వానం మేరకు గాంధీజీ చంపారంలో నీలి మందు సాగు చేసిన రైతుల స్థితిగతుల విచారణ కొరకు చంపారన్ వెళ్ళి ఉద్యమాన్ని చేపట్టాడు. ఈ ఉద్యమంలో గాంధీజీతో పాటు జేబీ కృపాలాని, బాబు రాజేంద్ర ప్రసాద్, మహదేవ్ దేశాయ్ వంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు. నెక్స్ట్ రైతుకు ప్లాంటర్కు మధ్య ఒప్పందపు వ్యవసాయ పద్ధతిని ఏమంటారు? రైతుకు ప్లాంటర్కు మధ్య ఒప్పందపు వ్యవసాయ పద్ధతిని ర్యోతి అంటారు. చంపారన్ ప్రాంతంలో భూమిని కొంతమంది రైతు కూలీలతో ఖచ్చితమైన షరతులతో 20 సంవత్సరాలు చేసుకునేటట్లు ఐరోపానీల ముందు తోట యాజమాన్యంతో ఒప్పందం చేసుకునేవారు. ఇలా ఒప్పందాన్ని రోతి అంటారు. నెక్స్ట్ గాంధీజీ అహ్మదాబాద్ సత్యాగ్రహం ప్రారంభించుటకు ప్రధాన కారణం ఆన్సర్ డి మిల్లు యాజమాన్యంపై నిరసన తెలియజేస్తూ అహ్మదాబాద్ సత్యాగ్రహాన్ని ప్రారంభించాడు. గాంధీజీ అహ్మదాబాద్లోని మిల్లు కార్మికుల తరపున 1918లో ఈ ఉద్యమాన్ని చేపట్టాడు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా కార్మికులు మిల్లు యాజమాన్యం బోనస్లు ఇవ్వలేదు. 1917లో ప్లేగు వ్యాధి వ్యాపించినప్పుడు కార్మికులు అహ్మదాబాద్ విడిచి తమ గ్రామాలకు వెళ్ళిపోయినప్పుడు వారిని ఆకర్షించడానికి మిల్లు యాజమాన్యం అనేది వారి వేతనాన్ని 75% పెంచారు. ప్లేగు వ్యాధి అంతరించాక యజమానులు పూర్వపు వేతనమే ఇవ్వడానికి సిద్ధపడ్డారు. దీంతో కార్మికులు మరియు యజమానుల మధ్య ఘర్షణ అనేది మొదలైంది. ఈ ఉద్యమంలో భాగంగా 1918 మార్చి 26న తొలిసారి ఆమరణ నిరాహార దీక్ష గాంధీజీ ప్రారంభించాడు. ఈ ఉద్యమంలో పాల్గొన్న యువ నాయకుడు ఎవరు అంటే మొరార్జీ దేశాయ్. అలాగే ఈ ఉద్యమంలో భాగంగా గాంధీకి లభించిన అనుచరుడు ఎవరు అంటే శంకర్లాల్. నెక్స్ట్ ఏ సత్యాగ్రహం సమయంలో గాంధీజీ దమ్ముంటే కాల్చుకోండి అనే బ్రిటిష్ వారి తుపాకీకి ఎదురు వెళ్ళాడు? ఆన్సర్ సి రౌలర్ సత్యాగ్రహం. రౌలర్ చట్టాలు లేదా నల్ల చట్టాలు అంటే బ్రిటిష్ వారు ది అనార్చియల్ రివల్యూషనరీ క్రైమ్స్ యాక్ట్ 1919 అనే
ఒక రౌలర్ చట్టాన్ని 1919లో తీసుకువచ్చారు. ఈ చట్టం 1919 మార్చి 21న అమల్లో వచ్చింది. ఈ చట్టం ప్రకారం వారెంట్ లేకుండా ఎవరినైనా ఎంతకాలమైనా నిర్బంధించడానికి, ఇళ్లను సోదా చేయడానికి, ఆస్తులను జప్తు చేయడానికి, నిందితులను ప్రత్యేక న్యాయస్థానంలో విచారించడానికి అధికారం కల్పించబడినది. రౌలర్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ గాంధీజీ 1919 ఫిబ్రవరి 14న సత్యాగ్రహం చేయడానికి పూనుకున్నాడు. ఆర్య సమాజ నాయకుడైన స్వామి శ్రద్ధానంద భాగస్వామ్యంతో సత్యాగ్రహ సభ అనే సంఘాన్ని ఏర్పాటు చేశాడు. దీనికి గాంధీజీ అధ్యక్షుడిగా వ్యవహరించాడు. 1919 మార్చి 30న దేశవ్యాప్త హర్తాల్కు పిలుపునిచ్చాడు. రౌలర్ చట్టాన్ని సమర్థించిన ఒకే ఒక భారతీయ సభ్యుడు ఎవరు అంటే శంకర్ నాయర్. నెక్స్ట్ క్వశ్చన్, 1919 ఏప్రిల్ 6న గాంధీజీ నాయకత్వంలో ఎక్కడ రౌలర్ సత్యాగ్రహ ఉద్యమం ప్రారంభమైంది? ఆన్సర్ బి, బొంబాయి. 1919 ఏప్రిల్ 13న జరిగిన జలియన్ వాలాబాగ్ హత్యాకాండ కారణంగా ఉద్యమం అనేది హింసకు దారితీస్తుందని ఏప్రిల్ 18న నిలిపివేశారు. రౌలర్ చట్టం అనేది విషపూరితమైన వ్యాధికి తొలి లక్షణం అని గాంధీజీ వర్ణించాడు. అలాగే హర్తాల్ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించినది గాంధీజీ. ఈ రౌలర్ సత్యాగ్రహ సమయంలో వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ చెమ్స్ఫోర్డ్. అలాగే సత్యాగ్రహాన్ని నిలిపివేయాలని గాంధీజీకి సలహా ఇచ్చిన వారు ఎవరు అంటే అనిబిసెంట్. నెక్స్ట్ క్వశ్చన్, జలియన్ వాలాబాగ్ దురంతం లేదా అమృత్సర్ మారణకాండ ఏ పండుగ రోజున జరిగింది? వెరీ ఇంపార్టెంట్. ఆన్సర్ బి, బైసాఖి పండుగ రోజున జరిగింది. కాంగ్రెస్ ముఖ్య నాయకులు డాక్టర్ సత్యపాల్ మరియు సైఫుద్దీన్ కిచ్లోను రౌలర్ చట్టం ఆధారంగా అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 10న వీరి అరెస్టును ఖండిస్తూ చేస్తున్న నిరసన హింసకు దారితీయడంతో 5 ఇంగ్లీష్ వారు చనిపోయారు. అలాగే మార్షల్లా షేర్వుడ్ అనే మిషనరీ గాయపడింది. వీరి అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీలోని జలియన్ వాలాబాగ్లో కన్నయ్యలాల్ అధ్యక్షతన బైసాఖి పండగ రోజున ఏప్రిల్ 13, 1919న శాంతియుతంగా ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సమయంలో పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న మైకేల్ ఓ డయ్యర్ అమృత్సర్లో మార్షల్ మరియు సెక్షన్ 144 విధించారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ ఆజ్ఞలను ఉల్లంఘించి జలియన్ వాలాబాగ్లో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో 2 తీర్మానాలు చేశారు. 1, రౌలర్ చట్టాలను తొలగించాలి. 2, ఏప్రిల్ 10న జరిగిన కాల్పులను ఖండించాలి. ఈ 2 తీర్మానాలు చేశారు. దీంతో బ్రిగేడియర్ జనరల్ అయిన రెజినాల్డ్ డయ్యర్, పేర్లు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, రెజినాల్డ్ డయ్యర్ 150 మంది పోలీసులతో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సుమారు 20,000 జనసమూహంపై ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా కాల్పులు జరపడం వల్ల 1,500 మంది గాయపడగా 1000 మంది వరకు మరణించారు. దీనినే జలియన్ వాలాబాగ్ దురంతం లేదా అమృత్సర్ మారణకాండ అని పిలుస్తారు.